ఇప్పుడేందంటే మనం ఫస్ట్ మాట్లాడుకుందాం బేసిక్ ఎఫ్ఈ. బయో ఎఫ్ఈ వచ్చేసి మాక్సిమం ఒక 20-25 ఇయర్స్ అయింది ఈ టెక్నిక్ వచ్చి. సో, అప్పట్లో ఇది అడ్వాన్స్ టెక్నిక్ అనమాట. ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఇది ఒక అడ్వాన్స్ టెక్నిక్. దీంట్లో ఎలా అంటే ఇది మీకు శాంపుల్ మాత్రమే ఇది. ఇట్లా ఒక నార్మల్ పంచు ఉంటది. ఇది ఒక మోటార్ ఫిట్ చేస్తారు. మనం పట్టుకోవడానికి, గ్రాఫ్ట్ తీయడానికి. ఇంతకుముందు మీకు చూపించాను కదా! ఇది తీయడానికి, గ్రాఫ్ట్ తీయడానికి. ఫస్ట్ మన ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనకి హోల్స్ ఏస్తారు. సార్ వన్ డౌటు. ఇప్పుడు ఇది అదే గదా! ఇన్‌స్ట్రుమెంట్. ఇవి బిగ్ ఎఫ్ యూజ్ చేసే ఇన్‌స్ట్రుమెంట్స్. బట్ మీకు ఎగ్జాంపుల్ పెడుతున్నా. బేసిక్‌లీ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు రూట్ నుండి రాకుండా మధ్య నుండి రాదు. అయిపోగా. లేదు. రూట్ నుండే వస్తది. తిరుగుతది కదా ఇది. ఇది మోటార్‌లో ఫిక్స్ అయ్యి ఉంటది. ఇది తిరుగుతుంది. తిరుక్కుంటూ పోతది. తిరుక్కుంటూ పోయిన తర్వాత కట్ చేసి బయటకొచ్చేస్తది. తర్వాత మన వాళ్ళు ఏం చేస్తారంటే ప్లకింగ్ చేస్తారు. ఇట్లా తీయడం ఇట్లా. అట్లా తీస్తే రూట్‌తో వస్తది. మీకు ఆ రూట్ కూడా చూపెడతాను మీకు. దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో ఎలా అంటే ఫస్ట్ స్లీట్ మేకింగ్ ప్రాసెస్. బేసిక్ ఎఫ్ఏ అయినా, ఇంప్లాంటర్ ఎఫ్ఏ అయినా, బిగ్ ఎఫ్ఏ అయినా స్లీట్ మేకింగ్ ప్రాసెస్ ఉంటది. స్లీట్ మేకింగ్ ప్రాసెస్‌లో బేసిక్ ఎఫ్ఏలో నీడిల్ యూజ్ చేస్తారు హోల్స్ పెట్టడానికి. ఓకే. ఈ విధంగా. అంటే దీనికి ఇన్‌స్ట్రుమెంట్ ఉంటది. ఇంతకుముందు చెప్పినట్టు. హోల్స్ ఏస్తారు. ఓకే. దీనితోని చేస్తారు. గ్రాఫ్ట్‌ని హోల్స్ ఏసిన తర్వాత మీకు 2500 గ్రాఫ్ట్స్ నీడ్ ఉందనుకోండి. మొత్తం చూసిన తర్వాత ఎల్ఎంఆర్ గీసిన తర్వాత 2500 గ్రాఫ్ట్‌కి హోల్స్ ఏస్తారు. ఓకే. అండ్ గ్రాఫ్ట్ తీయడానికి నార్మల్ పంచ్ యూజ్ చేస్తారు. నార్మల్ పంచ్ అంటే ఈ విధంగా వస్తది. ఇవి మీకు చూపించినవి ఏందంటే ఇవి బిగ్ ఎఫ్ఈలో యూజ్ చేసేవి అండ్ ఐఎఫ్ఈలో యూజ్ చేసేటివి. దీంట్లో కూడా నంబర్స్ ఉంటాయి. నార్మల్ పంచ్‌లో ఏందంటే మన గ్రాఫ్ట్ చుట్టుపక్కల టిష్యూస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటది బేసిక్ ఎఫ్ఈలో. అలా అని చెప్పి బేసిక్ ఎఫ్ఈలో రిజల్ట్ రావని కాదు. బట్ మన అడ్వాన్స్‌తో కంపారిమేటివ్ చేస్తే బేసిక్ ఎఫ్ఈలో కొంచెం గ్రాఫ్ట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటది. ఓకే. అండ్ ఇంప్లాంటేషన్‌కి బేసిక్ ఎఫ్ఈలో 4 స్టెప్స్ వాడతారు. ఇలా కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఓన్లీ 4 స్టెప్స్ మాత్రమే వాడతారు. బేసిక్ ఎఫ్ఈలో. ఓకే. బేసిక్ ఎఫ్‌లో 4 స్టెప్ వాడతారు. ఓన్లీ ఇప్పుడు మన గ్రాఫ్ట్ తీశారు. హోల్స్ పెట్టారు ఆల్రెడీ. తీసి డైరెక్ట్ పెట్టడమే. ఓకే. ఇప్పుడు దీంట్లో ఏమైతదంటే మనకి ఇష్యూ ఎక్కడొస్తదంటే బేసిక్ ఎఫ్ఈలో ఇది మనకి కనెక్షన్ పాయింట్ అనుకోండి హెయిర్‌కి. స్కిన్‌కి మన ఏదో కనెక్షన్ పాయింట్ అనుకోండి. మనం ఫోర్సెప్‌తోని పెడితే అది ఎగ్జాక్ట్‌లీ ఈ పొజిషన్‌కెళ్ళొచ్చు, పైనుండొచ్చు, లోపలికి కూడా వెళ్ళొచ్చు. లోపలికెళ్తే రిజల్ట్ రాదు. పైన ఒక టైం పట్టుద్ది. సో, అందుకు బేసిక్ ఎఫ్ఈలో 100 గ్రాఫ్ట్స్ ఇంప్లాంట్ చేస్తే 70-75% రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంప్లాంటర్ ఎఫ్ఈ. ఇంప్లాంటర్ ఎఫ్ఈలో మిడిల్ వన్ మీకు చెప్పిన టెక్నిక్స్‌లో దాన్ని కూడా సేమ్ పెన్నే యూజ్ చేస్తారు. బట్ దీంట్లో ఏందంటే సఫైర్ మెటల్ బ్లేడ్ ఉంటది. ఇది క్రిస్టల్ బ్లేడ్ బిగ్ ఎఫ్ఈకి యూజ్ చేసేది. దిస్ వన్. జూమ్ చేసి ఇవ్వు. ఓకే. ఈ సఫైర్ మెటల్ బ్లేడ్ యూజ్ చేస్తారు దీంట్లో. సో, హోల్స్ అనేది మనకి కొంచెం ఎక్కువ పడతాయి. చూడండి ఈ విధంగా. ఇది సఫైర్ బ్లేడ్‌తోని చేస్తే. నీడిల్‌కును దీనికి తేడా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ఎఫ్‌లో నేను ఇక్కడ ఒక 20 మెంబర్స్‌ని నేను కూర్చోబెట్టగలిగిన. ఐఎఫ్‌లో ఏందంటే ఒక 25 మెంబర్స్‌ని కూర్చోబెట్టగలుగుతా. అంటే కొంచెం డెన్సిటీ ఎక్కువ ఇవ్వగలుగుతా. సో, మనప్పుడు హోల్ చేసామనుకోండి ఎక్కడైనా సరే, హోల్ చేస్తే ఏందంటే ఇట్లా మనం హోల్ చేసాం. స్కిన్ టోటల్‌గా సరౌండింగ్ త్రూ హీల్ అవ్వాలి. అంతే కదా! సరౌండ్ త్రూ హీల్ అవ్వడానికి టైం పట్టుద్ది. బట్ దీంట్లో ఏందంటే బ్లేడ్ అనేది ఇట్లా పడుతుందనమాట. 2 సైడ్సే పడతది కదా! సో, హీలింగ్ తొందరగా అవుతది. సో, ఇంప్లాంటర్ ఎఫ్ఈ అండ్ బిగ్ ఎఫ్ఈలో ఏందంటే మనకి నేచురల్ లుక్ ఎక్కువ కనబడతది. బేసిక్ ఎఫ్ఈలో కొంచెం డాట్స్‌గా కనబడతదనమాట. ఎందుకంటే హోల్ అనేది సరౌండ్ త్రూ హీల్ అయ్యి ఇట్లా పాపప్ అయిపోతది. స్కిన్ పాప్ అయితది. సో, దీంట్లో ఏందంటే 2 సైడ్సే కాబట్టి నేచురల్ లుక్ ఎక్కువ కనబడతది. ఐఎఫ్ఈ అండ్ బిగ్ ఎఫ్ఈలో. ఓకే. నెక్స్ట్ సో, నాకు అర్థమైందేంటంటే ఫస్ట్ హోల్స్ అన్నీ చేసేసిన తర్వాత ఆ హెయిర్స్ ఎక్స్ట్రా దాంట్లో పెడతారు. ఫస్ట్ మన ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ హోల్స్ చేస్తారు. 2500 గ్రాఫ్ట్స్ 2800 3000 గ్రాఫ్ట్స్ హోల్స్ చేస్తారు. చేసిన తర్వాత ఎక్స్ట్రాక్షన్ చేస్తారు. ఎక్స్ట్రాక్షన్ ఎందుకు చేస్తారంటే మనకి ఎన్ని గ్రాఫ్ట్ నీడ్ ఉందో హోల్స్ చేశారు కాబట్టి ఇక అన్నీ తీయాలి. సో, ఫస్ట్ హోల్స్ చేసిన తర్వాత ఎక్స్ట్రాక్షన్. ఎందుకంటే
2500, 2500 గ్రాఫ్టే మనం తీస్తాం. వేస్ట్ కాకుండా. అదే మనం ఫస్ట్ 2500 గ్రాఫ్ట్ తీసాం. బట్ మీకు హోల్స్ పడుతున్నాయి 2200, 300 గ్రాఫ్ట్ మీకు వేస్ట్ అయిపోతాయి. సో, వేస్ట్ కాకుండా ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే స్లిట్ మేకింగ్. తర్వాతకి ఎక్స్‌ట్రాక్షన్. ఆ తర్వాత మీకు ఇంప్లాంటేషన్. ఆ ప్రాసెస్ డివైడ్ చేసేసి. అర్థమైంది. అండ్ ఐఎఫ్ఎల్ ఏందంటే గ్రాఫ్ట్ తీయడానికి సేమ్ హారిస్ పంచే వాడతారు. ఈ పంచెస్ ఉంటాయి. ఇవి ఒక మోటార్‌కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఒక పెన్‌కి. దీంట్లో టైప్స్ ఉంటాయన్నమాట. 4, 5 టైప్స్ ఉంటాయి. సింగిల్ ఫాలికల్‌కి వేరే ఉంటాయి. డబుల్ ఫాలికల్‌కి వేరే ఉంటాయి. ట్రిపుల్ ఫాలికల్‌కి వేరే ఉంటాయి. ఓకే. 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 ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కో మోటార్ పెట్టి వాళ్ళు తీస్తారనమాట. ఓకే. వీటి వల్ల ఏమైతదంటే గ్రాఫ్ట్ చుట్టుపక్కల ఉన్న టిష్యూస్ ఇంతకుముందు చూపించిన విధంగా ఈ టిష్యూస్ వైట్ కట్ టిష్యూస్ ఉన్నాయి గదా! ఇవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ఐఎఫ్ఎం, బిగ్ ఎఫ్‌లో ఏందంటే బెనిఫిట్ గ్రాఫ్ట్ చుట్టుపక్కల ఉన్న టిష్యూస్ అనేది డ్యామేజ్ అవ్వవు. అండ్ స్లిట్ మేకింగ్‌కి మీకు చెప్పిన ప్రాసెస్ సఫైర్ ఐరన్ బ్లేడ్ యూజ్ చేస్తారు. ఇంప్లాంటేషన్‌కి కీప్ ఇంప్లాంటర్స్ వాడతారు. ఇవి కీప్ ఇంప్లాంటర్స్. వీటి వల్ల యూజ్ ఏందంటే ఇప్పుడు చూడండి గ్రాఫ్ దీంట్లో పెట్టారు. దీంట్లో సింగిల్ ఫాలికల్ ఉన్న కీప్ ఇంప్లాంటర్, డబుల్ ఫాలికల్ ఉన్న కీప్ ఇంప్లాంటర్, ట్రిపుల్ ఫాలికల్ ఉన్న కీప్ ఇంప్లాంటర్, 4 ఉన్న ఇంప్లాంటర్స్. ఇందులో నేను జస్ట్ మన శాంపుల్ పీస్ కాబట్టికి వీటిలో ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్‌లీ మనకి ఈ పొజిషన్ దాకా మన హెయిర్ పెట్టేస్తారు. పెట్టేసి దాంట్లో మన స్కిన్ లోపల పెట్టేసి ఫోర్సెప్‌తోని కిందికంటారు. ఇందులో పెట్టి ఇట్లా లోపలికి పెట్టేసి కిందికంటారు టెక్నీషియన్స్. అన్నప్పుడు ఏమైతదంటే ఎగ్జాక్ట్‌లీ మనకి ఈ పొజిషన్ ఉంది గదా! ఈ పొజిషన్ దాకే ఎళ్తది. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ఒక సైజ్ ఉంది. ఇంతకంటే ఎక్కువ పొజిషన్ పోదు. ఇంతకంటే పొజిషన్ కంటే ఎక్కువ పైకి కూడా పెట్టలేము. ఎగ్జాక్ట్ ఈ సైజ్ వరకే పెట్టాలి. ఈ సైజ్ అనేది కనెక్షన్ పాయింట్. ఓకే. ఇది యాక్చువల్ ఎంత సైజ్ ఉందో అంత ఇంజెక్ట్ చేసి ఇంజెక్ట్ చేసి పెడతది. సో, ఇది మనకు సేఫ్ పాయింట్ ఏందంటే దీనివల్ల మనకి చాలా యూజ్ ఉంటది. కీప్‌తోని యూజ్ చేస్తే ఏమైతదంటే గ్రాఫ్ట్ సర్వైవల్ రేషియో చాలా ఎక్కువుంటది. వీటి కాస్ట్ అరౌండ్ ఒక 5-6 అట్లా పడుతుందన్నమాట. పడుతుంది. ఇలా మీకు మినిమమ్ ఒక పేషెంట్‌కి మినిమమ్ ఒక 5-6 దాకా యూజ్ చేస్తారు. అందుకే మనకి అడ్వాన్స్ టెక్నిక్‌లో అమౌంట్ అనేది ఎక్కువ అవుతది. అండ్ గ్రాఫ్ట్‌ని ప్రిజర్వ్ చేయడానికి ఐఎఫ్ఈలో పీఆర్‌పీస్. ఓకే. పీఆర్‌పీస్ అంటే ఐడియా ఉంది మీకు ఆల్రెడీ. 10 ఎంఎం బెడ్ తీసుకుంటారు. దీన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తారు దీనిలో పెట్టి. దీంట్లో ఒక ప్లాస్మా బయటకొస్తది. ఈ ప్లాస్మాలో మనం తీసిన గ్రాఫ్ట్‌ని పెడతారు. ఈ ప్లాస్మాలోనే ఎందుకు పెడతారంటే ప్లాస్మాలో మన బాడీ టెంపరేచర్ అండ్ మన బాడీలో ఉండేది. మన బాడీ మన హెయిర్‌ని కాపాడుతదనమాట. కొంచెం ప్లాస్మా కాపాడుతది. బేసిక్ ఎఫ్ లేదంటే ఓన్లీ ఆర్ఏ సొల్యూషన్ వాడతారు. వాటికి సర్వైవల్ రేషియో కొంచెం తక్కువుంటది. గ్రాఫ్ట్ సర్వైవల్ రేషియో. ఈ ప్లాస్మా వల్ల ఏదంటే టోటల్ మీద డిపెండ్ మీ బాడీ. మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది? మీ ఆర్గాన్స్ ఎలా కాపాడుతుంది? దీనికి ఒక జీవం ఉన్నది. మన హెయిర్‌కి ఒక జీవం ఉన్నది. అందుకే అంత లాంగ్ పెరుగుతాయి. కట్ చేసినా కూడా మళ్ళా పెరుగుతాయి. వాటిని కాపాడడానికి మన పీఆర్‌పీ. ఈ దీంట్లో ఏందంటే ఐఎఫ్ఈలో 85-92% సర్వైవల్ రేషియో ఉంటది. ఓకే. ఇంప్లాంటేషన్‌కి మీరు చెప్పినట్టు కీప్ ఇంప్లాంటర్ వాడతారు కాబట్టికి రిజల్ట్ విషయంలో బిగ్ ఎఫ్ అండ్ ఐఎఫ్ఈలో తేడా ఏందంటే ఇన్‌స్ట్రుమెంట్ తేడా ఉంటది. సర్వైవల్ రేషియో ఎక్కువుంటది. 100 గ్రాఫ్ట్స్ ఇంప్లాంట్ చేస్తే ఐఎఫ్ఈలో 85-92% రిజల్ట్ ఉంటది. కొంతమందికి 95% రిజల్ట్ కూడా వస్తాయి. అది మన టోటల్‌గా ఇప్పుడు మీకు మందు సిగరెట్ అలవాట్లేవు. హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నారు. సో, మీ సర్వైవల్ రేషియో ఎక్కువుంటదనమాట. మీ హెల్త్ బాగుంటే ఎక్కువుంటది. నెక్స్ట్ వచ్చేసి బిగ్ ఎఫ్‌యూ. ఇప్పుడు జరుగుతున్న అడ్వాన్స్ టెక్నిక్‌లో ఇది. మీకు చెప్పిన టెక్నిక్ అది. ఇది పెన్ను. దేంట్లో అయినా ఇదే వాడతారు. ఇక్కడ ఈ బ్లేడ్ అనేది చేంజ్ అవుతది. ఇది సఫైర్ క్రిస్టల్ బ్లేడ్. ఇది మీకు యూజ్ చేస్తారు. మన సర్జరీ అప్పుడు ఇది మీకు యూజ్ చేస్తారు. ఓకే. దీంతోనే స్లిట్టింగ్ చేస్తారు. దీంతో స్లిట్టింగ్ వల్ల లాభం ఏందంటే ఐఎఫ్‌యూకి, బిగ్ ఎఫ్‌యూకి, బేసిక్ ఎఫ్‌యూకి. ఇంతకుముందు చెప్పినట్టు మన బేసిక్ ఎఫ్‌యూలో 20 మెంబర్స్, ఐఎఫ్‌యూలో ఒక 25 మెంబర్స్, బిగ్ ఎఫ్‌యూలో ఒక 35 మెంబర్స్. డెన్సిటీ ఇంకెక్కువొస్తది. ఎందుకంటే మన నార్మల్ మెటల్ బెడ్ కటింగ్‌కి, డైమండ్ బెడ్ కటింగ్‌కి తేడా ఉంటది. సో, అందుకు బిగ్ ఎఫ్‌యూలో రిజల్ట్ ఎక్కువుంటది. అండ్ సేమ్ గ్రాఫ్ట్ తీయడానికి సేమ్ హారిస్ పంచ్ వాడతారు. స్లీవ్ మేకింగ్‌కి ఈ బ్లేడ్ మారుతది. మీకు చూపించిన ఈ బ్లేడ్ మారుతది. అండ్ నెక్స్ట్ గ్రాఫ్ట్‌ని ప్రిజర్వ్ చేయడానికి. ఇది మా క్లినిక్‌లోనే ఉంది. హైపోథర్మోసోల్ సొల్యూషన్ ప్లస్ గ్రోత్ ఫ్యాక్టర్ వాడతాం. దేంట్లో బిగ్ ఎఫ్‌యూ. గ్రాఫ్ట్‌ని ప్రిజర్వ్ చేయడానికి. ఈ హైపోథర్మోసోల్ సొల్యూషన్ దేనికి యూజ్ చేస్తారంటే నార్మల్‌గా ఎవరికైనా హార్ట్ ఆపరేషన్ అయితే హార్ట్‌ని తీసుకెళ్ళి ఒక బాక్స్‌లో పెడతారు కదా! అందులోనే ఈ సొల్యూషన్ యూజ్ చేస్తారు. ఆ సొల్యూషన్ మనం బిగ్ ఎఫ్‌లో కూడా యూజ్ చేస్తామన్నమాట. అంటే యూజ్ ఏంటి దీని వల్ల?
దీనివల్ల గ్రాఫ్ట్ సర్వైవల్ రేషియో 100కి 99% ఉంటది. 1, 2 డెడ్ అయ్యే ఛాన్స్ ఉంటది తప్పించి గాని 100కి 98-99% గ్రాఫ్ట్ డెడ్ అవ్వవు. సో, గ్రాఫ్ట్ డెడ్ అవ్వనప్పుడు రిజల్ట్ కూడా అదే విధంగా ఉంటది. ఈ గ్రోత్ ఫ్యాక్టర్ ఎందుకంటే మన ఫాలికల్‌ని యాక్టివేట్ చేయడానికి. సో, ఈ 2 మీకు సర్జరీ అప్పుడు యూజ్ చేస్తారు. ఈ 2 ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు. దీని కాస్ట్ అరౌండ్ ఒక 50,000 ఉంటది 100 ఎంఎల్‌కి. మీకు ఈజీగా మీకు 20 ఎంఎల్ దాకా యూజ్ చేస్తారు. 20-25 ఎంఎల్ దాకా యూజ్ చేస్తారు. 2500 గాట్స్ కాబట్టి 20-25 ఎంఎల్ దాకా యూజ్ చేస్తారు. ఇంప్లాంటేషన్‌కి సేమ్ కీప్ ఇంప్లాంటర్ యూజ్ చేస్తారు. ఓకే. బిగ్ ఎఫ్యూలో. అండ్ నాకో డౌట్ సార్. అది ఇంప్లాంటేషన్ ట్యూబ్స్ ఉన్నాయి గదా! ఒకవేళ 2500 గ్రాఫ్స్ అంటే 2500 ఏం అటు ఉండదు. ఒక్కటే ఇవి దీంట్లో 5 ఉంటాయి కదా! 4 తీసుకుంటారు. మీకు గ్రాఫిక్స్‌లో ఐడియా వస్తది కదా! దాన్ని బట్టి 4 కీప్ ఇంప్లాంటర్ తీసుకుంటారు. ఆ 4 మళ్ళా మీ దాంట్లో రిపీటెడ్ యూజ్ చేస్తారు. ఆ తర్వాత వీటిని పారేస్తారు. అర్థమైంది. వీటిని డిస్మాంటిల్ చేయాల్సిందే. సో, ఒక పేషెంట్‌కి ఏది యూజ్ చేస్తామో ఇంకో పేషెంట్‌కి యూజ్ చేయము. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఎంత క్లీన్ చేసినా కూడా అది ప్రాబ్లమ్ ఉంటది. ఇప్పుడు నార్మల్‌గా ఏందంటే మొన్న మనం సర్జరీ చేసేటప్పుడు మేము ఓన్లీ బ్లేడ్ మాత్రమే వాడాం. నార్మల్‌గా న్యూ బ్లేడే. కానీ అది కొంచెం ఇష్యూ ఉన్న వల్ల దీన్ని కూడా డిస్మాంటిల్. ఇదేందంటే జస్ట్ మీ శాంపుల్ గురించి మేము బయట పెట్టాం అంతే. సో, ఏ ప్రోడక్ట్ అయితే మీకు యూజ్ చేస్తారో ఇంకో పేషెంట్‌కి యూజ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. ఎవరికైనా. ఇప్పుడు మీకు టెక్నిక్స్ గురించి టోటల్‌గా అర్థమైపోయింది కదా! ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి.